జమ్మూ కాశ్మీర్లో మరొకసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఛత్తీస్గఢ్‌కు చెందిన 24 ఏళ్ల కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో భద్రతా బలగాలు మొత్తం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడి వెనుక టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరోసారి సత్తా చాటింది. స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి 85.83 మీటర్ల త్రోతో రజత పతకం గెలుచుకున్నాడు. మరొక అథ్లెట్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఒకే ఈవెంట్‌లో భారత్ 2 పతకాలు సాధించడం భారత అథ్లెటిక్స్‌కు మరొక చారిత్రాత్మకమైన ఘటనగా నిలిచింది. మెటా కంపెనీకి భారత ప్రభుత్వం గట్టి హెచ్చరిక ఇచ్చింది. ప్రధాని మోడీకి సంబంధించి ఒక వీడియో ఫేస్బుక్‌లో విపరీతంగా ట్రోల్ అవ్వడంతో కేంద్ర ప్రభుత్వం మెటా గ్లోబల్ అధికారులను ఢిల్లీకి పిలిపించుకుంది. అల్గారిథం ఎలా పనిచేస్తుంది, కంటెంట్‌ను ఏ విధంగా నియంత్రిస్తున్నారు, ప్రజాశాంతికి భంగం కలిగించే అంశాలపై ఎందుకు తగినంత చర్యలు తీసుకోవడం లేదు వంటి అంశాలపై వివరణ అడిగింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హార్మోజ్ జలసంధి ఉద్రిక్తతపై భారత్ కీలకంగా స్పందించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపాలని అండ్ సముద్ర మార్గాల భద్రతను కాపాడాలని భారత్ స్పష్టం చేసింది. ఈ ప్రాంతం ప్రపంచ చమురు రవాణాకు కీలకం కావడంతో అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తుంది. తనను దూషించిన వారిపై ప్రధాని మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొందరు విద్యార్థులు అండ్ నిరసనకారులు తనపై మరియు తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంపై స్పందించిన ప్రధాని మోదీ, వారిని నేను క్షమిస్తున్నాను, వారు శత్రువులేం కాదు, వారు దారి తప్పిన పిల్లలు మాత్రమే, శిక్షించడం కాదు సరైన దారి చూపించాలి అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇవే ఈరోజు టాప్ 5 ఇంపార్టెంట్ న్యూస్. ఇలాంటి న్యూస్ ప్రతిరోజు సులభంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ను ఫాలో అవ్వండి.